అందరికీ ఈరోజైతే ఆదివారం స్పెషల్ మటన్ కర్రీ పుండుకూర పెట్టి చేస్తున్నాను. 1/2 కిలో మటను మొత్తం కండ తెచ్చినారు ఈరోజు. 1/2 కిలో ఇంకా పట్నం పుండుకూర ఒక కట్ట, 2 మెంతం కూరలు, 2 మామూలు పుండుకూర వేసి అన్నీ కలిస్తే పట్నం పుండుకూర వేస్తే టేస్ట్ ఉంటుందని అదొక కట్ట, 2 మామూలు కట్టలు పెట్టి మటన్ కర్రీ చేస్తున్నా. పుండుకూర మటన్ కర్రీ. అలాగే మా పిల్లల కోసం అయితే చికెను. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చినారు. అల్లం, కొత్తిమీర, ఇంకా నేనైతే ఇవి కూడా మిక్సీ పట్టాలి ఈరోజైతే. అలాగే దీంట్లోకి అయితే నేను అన్నం కూడా అయింది, గ్యాస్ మీద మగ్గుతుంది అన్నము. అలాగే దీంట్లోకి అయితే సద్దరొట్టె ఈరోజు. ఇప్పుడైతే నేను కొత్తిమీర కట్ చేస్తున్నా. ఇది మటను కోసిన తర్వాత అల్లం పేస్ట్ కోస్తే బాగుండదు అనమాట. అందుకని ఫస్టే కొత్తిమీర అల్లం కోసేసుకున్న తర్వాత మటన్ కోసుకోవాలి. ముఖ్యంగా తెమ్మంటే మా మామయ్య లేడు, మార్కెట్కి పోయినాడు ఉదయాన్నే. అందుకని ఇదైతే మా మరుదులు తెచ్చిచ్చినారు. 3 శంకలు లేవని ఇది తెచ్చిచ్చినారు మటను. అందుకని ఈరోజు మటను దీంట్లోకి అయితే సద్దరొట్టె మా అత్త ఒక్కటే అడుగుతుంది, సద్దరొట్టె పాప అని. అందుకని సద్దరొట్టె చేస్తున్నా ఈరోజు. అన్నం అయితే ఇప్పుడైతే కొత్తిమీర కోసేసిన, నేను అల్లం కోస్తున్నా. అల్లం పేస్ట్ అయితే తక్కువగా ఉంటేనే గ్రేవీగా వస్తుంది అనమాట. మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా కానీ. మా అత్త మా తొందరగా వంట చేసేసి నేను మా అత్త మా మామయ్యకి ఇంకా క్యారేజ్ కట్టేయాలి. ఈరోజైతే నేనేం టిఫిన్ చేయలే, మటను చికెను సద్ద రొట్టెలు. అందుకని ఇంకా మళ్ళీ టిఫిన్ చేసి ఇది చేసి తినలేరు కదా, అందుకని టిఫిన్ అయితే చేయలేదు ఈరోజు నేను. మటన్ కర్రీ పుండుకూర పెట్టి మటన్ కర్రీ పుండుకూర పెట్టి చేస్తున్నా. చికెన్ గ్రేవీ మా పిల్లల కోసం అని చికెన్ ఫ్రై, ఏది వీలైతే అదే అనమాట. ఇప్పుడైతే నేను మటన్ కోస్తున్నా. ఇదైతే నేను ఇవైతే ఎముకలు కొవ్వు నాకు కవ్వ అన్నట్లు అనిపించింది. కవ్వనే కవ్వ కాదు, కొవ్వు. కవ్వ అమర్సాన చెప్పాలి దాంట్లో కూడా. మా మామ అయితే చిన్న కట్ చేయించుకొస్తుంది మా మామయ్య. మా బాబాయ్ వాళ్ళు కాబట్టి అట్లా తెచ్చినారు. మా పిల్లి కూడా రెడీగా ఉంది. అది చూడు, వీడియో కోసం ఫోటోలు ఎట్లా మోజులు ఇస్తుందో మా పిల్లి. నడుస్తున్నా చూడ ఎట్ట చూస్తుంది అది. చూడండి మాయ. వేసేంత వరకు పోదు పక్కకి, అందుకు ఒక ముక్క వేస్తే తింటుంది. పిల్లుంటే ఒక పురుగు
ఒక్క ముక్కేసినాను ఇంకా తినింది, ఇంకా ఒక్కటే అడుస్తుంది మా పిల్ల అయితే. ఇంకా నేనైతే మటన్ అంతా ఇట్లే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తా. మటన్ కర్రీ కట్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. మటన్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇంకా 2 చికెన్ మటన్ కడిగి చికెన్ మటన్ కర్రీ తర్వాత వేసేస్తా. ఇప్పుడైతే నేను మటన్ కడుగుతున్నా. ఇదైతే బాగా 2-3 సార్లు కడిగేస్తా. ఇదైతే 2-3 సార్లు కడిగేస్తా. అన్నం కూడా వేసేసినాను. ఇప్పుడే కాలుతుంది మటన్ అమ్మ తిరువాతకి వేస్తుంది అంట. మటన్ చికెన్ అయితే పసుపు ఉప్పు వేసి పెట్టేసిన, చికెన్ కడగాలి. ఇదైతే కుక్కర్ కొంచెం వేడి కానీ ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ అయితే తక్కువనే వేసినాను. ఆయిల్ కొంచెం వేడైనాక మటన్ తర్వాతకి వేసేస్తా. ఇప్పుడైతే మటన్ వేస్తున్నా. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడైతే కారం, పసుపు, నేనైతే అంగడికి పోయినా ఉప్పు కొనుక్కొచ్చుకున్నాను, మర్చిపోయినా. సాల్ట్ ఒక్కటి పట్టుకొచ్చుకున్నాను. ఉప్పు లేదు అప్పుడు వేసిన కదా. ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గిస్తా. నీళ్ళల్లో పోయినాక మటన్ అయితే అవతల చిన్న పొయ్యి మీద పెట్టేసిన. ఇప్పుడైతే చికెన్ చేస్తున్నా. చికెన్ ఫ్రై మా పిల్లల కోసం. మా అమ్మలమ్మకైతే చాలా ఇష్టం చికెన్ ఫ్రై. పిల్లే మాత్రం వదలలేదు. అయితే ఆయిల్ అయితే తక్కువనే వేసిన. ఆయిల్ వేడైనాక చికెన్ వేస్తా. చికెన్ ఇప్పుడైతే కారం పసుపు. ఫ్రై కాబట్టి చికెన్ కారం కూడా దండిగా ఉండాలి, అందుకు సాల్ట్. ఇప్పుడైతే అన్నీ వేసేసిన కదా, ఒక్కసారి కలిపేస్తా. ఫ్రై అంటే మామూలుగా ఇట్లా చేస్తారు, పెరుగేసి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు అన్నీ వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెడతారు ఒక 10 నిమిషాలు, లేదంటే పక్కకు పెట్టేసుకోవచ్చు. అట్లా కానీ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇంకా ఇట్లానే చేస్తున్నా ఈ రోజుకైతే. ఎప్పుడన్నా అట్లా అన్నీ కలిపేసి పెద్ద వీడియో చేస్తా ఒకసారి. ఇప్పుడైతే ఇక్కడ మటన్ చిన్న పొయ్యి మీద పెట్టేస్తాం. చూసారు కదా మటన్. ఇంకా ఇదైతే ఇంకా నీరు ఉంది, నీరు పోవాలి. ఇంకా ఈ నీరంతా పోయే లోపల ఒక 10 నిమిషాలు అవుతుంది. నేనైతే మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేస్తా. చికెన్ కూడా చిన్న పొయ్యి మీద పెట్టేసిన. ఇవి మధ్య లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్కి వేసి. మటన్ అయితే బాగా నూనె బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అలాగే చికెన్ కూడా బాగా మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో మటన్లో వేసేస్తా. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అలాగే చికెన్లో ఇది మటన్, అలాగే చికెన్లో మటన్ అయితే బాగా మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి
కలిపేసినాను. అలాగే చికెన్, మటన్. బాయ్. మా ఆడపిల్ల ఊరిపోతుంది, ఎంటికలు ఉన్నాయని, అందుకని బాయ్ చెప్తుంటే బాయ్ అని చెప్తున్నా నేను కూడా. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గబెట్టేసినాను. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నేనైతే పుండుకూర కూడా నీళ్ళు పోసి పెట్టినాను ఇక్కడ. నేను పుండుకూర అయితే ఒకసారి కడిగేసి నీళ్ళు చల్లేసి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టినాను. ఇప్పుడైతే మటన్లో పెడుతున్నా. అలాగే మెంతం కూర, పుండుకూర రెండు కలిపేసి కడిగేసిన, మళ్ళీ ఒకసారి కడిగేసి పెట్టేస్తున్నా నేను. ఇప్పుడైతే పుండుకూర పెట్టేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే అయిపోతుంది. అన్నిట్లా ఫ్రెష్గా ఉంటే మటన్ పుండుకూర కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. గ్రేవీగా ఉంటుంది కాబట్టి అన్నంలేకైనా అలాగే రొట్టెలేకైనా కూడా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే కలిపేసిన, సిమ్లో పెట్టేసి అలాగే ఇక్కడ ఒక దిక్కు చికెన్ కూడా మనకు రెడీ అయిపోతుంది. చికెన్ కూడా చాలా స్మెల్ వస్తుంది. ఫ్రై మాత్రమే కాబట్టి నేను ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసినాను. చికెన్ ఫ్రై అయితే ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది మనకి. ఒక 5 నిమిషాలు అయితే చికెన్ ఫ్రై రెడీ. 5 నిమిషాలు అయిపోయింది. బాగా నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసేస్తా. చాలా అన్నమాట, ఎక్కువ అవసరం లేదు, మనకు గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా. జరగమాట అయితే ఒక 4 విజిల్ అయితే పుండుకూర మటన్ కర్రీ రెడీ. మనకైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై కూడా బంద్ చేసేస్తున్నాను నేను. అలాగే మటన్ అయితే 2 విజిల్ వచ్చింది, అందుకని చిన్న పొయ్యి మీద పెట్టేసి నేనైతే అవతల మటన్ ఉడుకుతుంటుంది, అందుకని ఇక్కడ పెద్ద పొయ్యి మీద రొట్టె వేయచ్చని రొట్టె పిండి కూడా కలిపేసినాను. సద్ద రొట్టె రొట్టెలోకి ఇన్ని బియ్యము, జొన్నలు 3 కలిపి పట్టించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. బియ్యము, జొన్నలు, ఇంకా సద్దలు ఇట్లా కాల్చుకునేటప్పుడు ఉప్పేసి రొట్టె ఇట్లా కాల్చుకునేటప్పుడు ఇట్లా కలుపుకొని ఉప్పు వేసుకుంటే ఉత్త రొట్టె అయినా తినచ్చు. పిల్లలు కూడా ఆడుకుంటా బాగా ఉత్త రొట్టె తింటారు ఇష్టంగా. మా అమ్మ అయితే చిన్నగున్నప్పుడు మాకు అట్లే చేస్తుండే. ఈజీనే రొట్టెలు అయితే. నేనైతే మా పిన్ని దగ్గర నేర్చుకున్నా రొట్టెలు. ఇక్కడ విజిల్ కూడా వచ్చేసింది. రొట్టె కూడా వేసేసిన.
మటన్కి అయితే ఇంకా 2 విజిల్ వస్తే అయిపోతుంది. మీకు చేయి కాలుతుంది అనుకుంటే ఏదైనా మెత్తంది క్లాత్ కాటన్ పెట్టుకుంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది రొట్టె, చేయి కాలకుండా. ఇట్లనే రొట్టెలు మా అత్త మా మామకి చాలా ఇష్టం. రోజు రొట్టె పెడితే చాలా ఇష్టంగా తింటాడు. తొందరగా గాలిపోతాయి రొట్టెలు. ఇప్పుడైతే నేను తీసేస్తా, పెట్టేసిన అందుకు ఇక్కడ వేసేస్తున్నా. అయితే అయిపోయింది, బంద్ చేసేసిన. రొట్టె కూడా అయిపోయింది. మా మటన్ కర్రీ అయిపోయిందంట. అయిపోయింది. 2 వంటలు ఫినిష్. అన్ని వంటలు ఫినిష్. స్పెషల్ రెడీ అయిపోయినాయి. ఇది మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆదివారం స్పెషల్ వచ్చి స్మెల్ తిరిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇట్లా ఆయిల్ ఎందుకంటే తక్కువ వేసిన, కొవ్వు ఉంటుంది అనేసి ఆయిల్ తక్కువ వేసేసిన. వేడివేడిగా ఉంది కాబట్టి ఆయిల్ కాండదు. కొంచెం చల్లగా అయితే ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. పొగలు పోతున్నాయి. మటన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై, అలాగే రొట్టె, సద్ద రొట్టె, వేడివేడి అన్నం. మా అత్తకి మా మామయ్యకి అయితే క్యారేజ్ ఇంకా టిఫిన్ కడగాలి, కడిగి క్యారేజ్ కూడా కట్టేయాలి. మా అత్త మా మామయ్యకి ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా క్యారేజ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.